దేశమంతా కాషాయమయం. పక్కా ప్రణాళిక, పగడ్బందీ గ్రౌండ్ వర్క్ తో ఒక్కో రాష్ట్రాన్ని కమ్మేస్తోంది కమలం పార్టీ. గెలుస్తామనుకున్న చోట గెలిచి చూపిస్తోంది. 1-2 సార్లు లెక్కలు తప్పినా చివరికి అనుకున్నదే సాధిస్తుంది. 5 దశాబ్దాల తర్వాత బెంగాల్లో విజయం అందుకున్న కాషాయ సేన గెలిచే అవకాశం లేని చోట బలమైన ప్రత్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ముందుకెళ్తుంది. బలహీన పార్టీ అధికారంలో ఉంటే పావులు కదిపి పాగా వేసేలా వ్యూహాలు రచిస్తుంది. తమిళనాడులో అదే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీజేపీ నాయకత్వం నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్లేస్ లోకి ఎంట్రీ ఇచ్చేది తామేనన్న ధీమాతో ఉంది బీజేపీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందిమ మోగిస్తే కేరళలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం తమిళనాడు ఫలితాలే. అంచనాలను తలక్రిందులు చేస్తూ దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లతో రికార్డు విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేయలేకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలను వెనక్కి నెట్టి విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు. అయితే స్టాలిన్ ఓటమి వెనక బీజేపీ వేసిన అడుగులు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2023లో తెలంగాణ ఎన్నికల ఫలితాలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం సాగింది. అప్పటి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కాషాయ శ్రేణుల్లో ఊపు తెచ్చారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు ముందు బండి సంజయ్ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇది బీజేపీ చేసిన సెల్ఫ్ గోల్ అని అందరూ భావించారు. కానీ వాస్తవానికి అదొక్క పక్కా ప్లాన్ అని ఇప్పుడు అర్థమవుతోంది. బీజేపీ తన గ్రాఫ్ను తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్లేలా చేసి బలమైన శత్రువు కేసీఆర్ను గద్దె దింపడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు తమిళనాడులోనూ అన్నా డీఎంకే పార్టీలో పొత్తు పెట్టుకున్నారు. అధికారానికి కాస్త దూరంలో నిలిచిన స్టాలిన్ను మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై నుంచి దింపేశారు. అయితే తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, కానీ తమ శత్రువులు మాత్రం అధికారంలో ఉండొద్దని బీజేపీ చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు కేసీఆర్కు పట్టం కట్టారు. మొదటిసారి గవర్నమెంట్ పనితీరు చూసి రెండోసారి అవకాశం ఇచ్చారు. దీంతో గులాబీ పార్టీ 2 సార్లు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు రూలింగ్లో కొనసాగింది. ఇక 2023 ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే ధీమాలో అప్పటి సీఎం కేసీఆర్ ఉన్నారు. కానీ ఆ ఎన్నికల్లో కేసీఆర్కు ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని కేవలం 39 సీట్లకే పరిమితం చేశారు. అయితే కేసీఆర్ ఓటమికి అనేక కారణాలున్నాయి. కానీ అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొని బీజేపీ నిలిచింది. అప్పటి బీజేపీ చీఫ్గా ఉన్న బండి సంజయ్ కాషాయ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. బండి సంజయ్ రాష్ట్ర చీఫ్గా ఉన్న సమయంలో కమలం పార్టీ పవర్లోకి రావడం ఖాయమనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ మోదీ షా ద్వయం ప్లాన్ మార్చారు. గులాబీ పార్టీకి బ్రేకులు వేయాలని భావించి బీజేపీ వేసిన పావులు కాంగ్రెస్కు కలిసి వచ్చాయి. అదే సమయంలో కేసీఆర్ నేరుగా కేంద్రంతో ఢీకొట్టారు. ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తామని మూడోసారి బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా పలు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలతో సమావేశాలు జరిపారు. అంతేకాదు తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చి మహారాష్ట్రలోనూ పోటీకి సిద్ధమయ్యారు. అయితే అంతకుముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు ఘోర పరాభవం తప్పలేదు. ఢిల్లీ పీఠాన్ని సవాల్ చేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకూడదని బీజేపీ తెలంగాణలో సెల్ఫ్ సూసైడ్ ప్లాన్ చేసింది. అందుకోసం అధికారాన్ని పణంగా పెట్టి అయినా సరే బీఆర్ఎస్ను ఘోరంగా దెబ్బకొట్టారు. అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ ప్రధాని మోదీతో ఒంటి కాలిపై ఎగిరారు. అసెంబ్లీ ఫలితాలు మాత్రమే కాదు, లోక్సభ ఫలితాలు కూడా గులాబీ బాస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్పై ప్రయోగించారు. తెలంగాణ తరహాలోనే తమిళనాడులోనూ బిగ్ గేమ్ ఆడారు. అక్కడ ఒంటరిగా అధికారంలోకి ఎలాగూ రామని అర్థమైంది కమలం పార్టీ. ఎన్డీఏ కూటమిలో భాగంగా అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. అదే సమయంలో విజయ్ టీవీకే పార్టీ దూకుడు మీద ఉంది. ఇక విజయ్పై కేసుల వేధింపులు, ఐటీ దాడులు ఆయనను ప్రజల్లో హీరోని చేశాయి. ఫలితంగా డీఎంకే ఓటు బ్యాంకు భారీగా చిలిపోయి స్టాలిన్ ఓటమికి దారితీసింది. ఈ ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ కేవలం 59 సీట్లకే పరిమితమైంది. సీఎం స్టాలిన్ సైతం ఓటమి రుచి చూడక తప్పలేదు. ఇందుకు ముందే భారీ స్కెచ్ వేశారు. తమిళనాడు ఎన్నికలకు ముందు పార్లమెంటు ప్రత్యేక సెషన్ పెట్టి మహిళా బిల్లును తేవడం వెనుక పెద్ద రాజకీయమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్కు లింకు పెట్టడంపై డీఎంకే పెద్ద ఎత్తున హడావిడి చేశారు. దీనిపై డీఎంకే చేసిన విమర్శలను మహిళా వ్యతిరేకిగా ముద్ర వేయడానికి బీజేపీ వాడుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో స్టాలిన్ ఇమేజ్ను దెబ్బతీయడంలో ఈ ప్రచారం కీలక పాత్ర పోషించింది. గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఎలా సర్వశక్తులు ఒడ్డారో తమిళనాడులో అన్నామలై కూడా అంతే కష్టపడ్డారు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఓ దశలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అనేలా బండి సంజయ్ పార్టీని తీర్చిదిద్దారు. అలాగే తమిళనాడులో అన్నామలై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కమలం పార్టీకి మద్దతుదారులు ఒక్కసారిగా పెరిగారు. రాష్ట్రంలో పార్టీ కోసం పాదయాత్ర కూడా చేశారు. పార్టీకి క్యాడర్ పెంచారు. సేమ్ తెలంగాణలో చేసినట్టుగానే తమిళనాడులో కూడా పార్టీ చీఫ్ని మార్చి అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని దెబ్బ కొట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. దేశంలో జోరు మీదున్న బీజేపీకి అటు స్టాలిన్ ఇటు మమత ప్రధాన శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు వారి రాష్ట్రాల్లో గద్దె దింపడంతో బీజేపీ సక్సెస్ అయింది. ఇక 5 రాష్ట్రాల ఫలితాల వేళ తెలంగాణ బీజేపీ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. గతంలో బెంగాల్ను టార్గెట్ చేసి సాధించినట్లుగానే ఇప్పుడు పంజాబ్, తెలంగాణ, కర్ణాటకలను తమ తదుపరి లక్ష్యాలుగా ప్రకటించింది. కాంగ్రెస్ను ఒంటరిని చేసి ప్రాంతీయ పార్టీలను ఎలిమినేట్ చేసి ఆయా రాష్ట్రాల్లో తామే ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలని కాషాయదళం ప్లాన్ చేస్తోంది. గతంలో బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ తన ఎక్స్ ఖాతాలో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ తమ టార్గెట్ అని పోస్టు చేసింది. అన్నట్లుగానే అక్కడ ఏకఛత్రాధిపత్యంతో పార్టీని నడుపుతున్న మమతను తప్పించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పంజాబ్, తెలంగాణ, కర్ణాటక అంటూ ట్వీట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తమ ప్రధాన రాజకీయ శత్రువులైన స్టాలిన్, మమతలను దెబ్బకొట్టిన ఉత్సాహంలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయోగాలు వేగవంతం చేసింది. ప్రస్తుతానికి ఉత్తరాదిన పాగా వేసిన కమలం పార్టీ 2029లో దక్షిణాదిలో అధికారంలోకి రావాలని కళ్ళు కంటోంది. గతంలో కర్ణాటకలో బీజేపీ పవర్ నిలబెట్టుకుంది. ఆ తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఇతర సమస్యలతో కాషాయ పార్టీ చేజేతులా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించింది. ఆ తర్వాత తెలంగాణపై కాషాయ పెద్దలు నజరు పెట్టారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఒంటరిగా అధికారంలోకి రాలేమని అంచనాల నేపథ్యంలో తమ ప్రధాన ప్రత్యర్థులను మాత్రం గద్దె దింపడంలో సక్సెస్ అయ్యారు. గతంలో తెలంగాణ, ఇప్పుడు తమిళనాడులోనూ ఇదే తరహా ప్రయోగంతో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. మొత్తానికి బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ చదరంగం ప్రత్యర్థుల అంచనాలను తలక్రిందలు చేస్తుంది. తాము గెలవలేనప్పుడు శత్రువును ఓడించే శక్తి ఉన్న మరో పార్టీకి పరోక్షంగా సహకరించడం ద్వారా బలమైన ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేయడం ఈ వ్యూహ సారాంశంగా కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్, తమిళనాడులో స్టాలిన్ ఇప్పుడు ఈ వ్యూహానికి బాధితులుగా మిగిలారు. మరి రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్లేస్లోకి బీజేపీ ఎంటర్ అవుతుందా? కమలనాథుల కలలు నిజమవుతాయా అన్నది వేచి చూడాలి.